సీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. దివ్యాంగుల పెన్షన్లు కూడా దిగజారుడు తనమేంటి, పెన్షన్ ఎత్తివేతకు నిరసనగా 25న ఆందోళన. అస్మిత రగ్బీ లీగ్ విజేతలను సన్మానించిన డాక్టర్ శంకర్ శర్మ. $70 లక్షలు ఖర్చు చేశామంటున్న బుధవారపేట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవడం లేదు, సిపిఎం విమర్శ. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. అక్రమంగా వికలాంగుల పెన్షన్ల తొలగింపునకు నిరసనగా దేవనకోటలో ఆందోళన. కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న రజక సంఘం జిల్లా కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షురాలు రాజమన్యమ్మ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షులు రాధా, దివ్యాంగుల సాధికార ఫోరం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, శివశంకర్, ఉపాధ్యక్షులు వెంకటేష్, డిఆర్డబ్ల్యూఎఫ్ నాయకులు మస్తాన్ వలీ, వికలాంగుల ఆదరణ శివ సమితి నాయకులు మరియదాసు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా, గురుశేఖర్, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు నాగసుంకన్న పాల్గొని మాట్లాడారు. ఎంక్వైరీ పేరుతో ఏరువేత ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, తప్పుడు సర్టిఫికెట్లు పొందిన వాళ్లను తీసేస్తే మాకు ఏమి ఇబ్బంది లేదని, కానీ ప్రభుత్వం ఇలాంటి విచారణ లేకుండానే 90% వికలాంగత్వ కలిగిన వాళ్లకు సైతం 40% వికలాంగత్వం ఉన్నట్లుగా సర్టిఫికెట్ జారీ చేయడం అంటేనే వాళ్లను సంపూర్ణంగా సంక్షేమ పథకాలకు దూరం చేయడమే అన్నారు. 40 రకాలుగా ఉన్న వికలాంగులమంతా ఐక్యమే పెన్షన్ల రక్షణ కోసం, సంక్షేమ పథకాల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సహకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవుతున్న వికలాంగులను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి నోటీస్ ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పారని, కేవలం నోటీస్ ఇచ్చి పెన్షన్లు తీసివేసిన మాత్రమే సమస్య కాదని, పర్సంటేజ్ తగ్గించడం, 60 సంవత్సరాలు నిండిన వారిని వృద్ధాప్య పెన్షన్లకు మార్చడం కూడా ప్రధాన సమస్యగా ఉందన్నారు. రాబోయే సంక్షేమ పథకాలకి దూరం అవుతారు, మరి ఉద్యోగాలలో అటువంటి దాంట్లో కోల్పోతారు. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, పాత సర్టిఫికెట్లో యథావిధిగా ఉన్నటువంటి పర్సెంటేజ్లు అట్లాగే ఉంచుతూ, గతంలో ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికెట్లు 3 డాక్టర్లు వెరిఫై చేసి నాట్ రికమెండెడ్ అని దాంట్లో ఆల్రెడీ ఉంది, అంటే వీరు పర్మనెంట్గా డిజబిలిటీ పర్సన్, వాళ్ళు వీరిని ఇంకేం చేయనికి రాదు అని జీవితకాలం వీళ్ళకు లైఫ్ లాంగ్ సర్టిఫికెట్ ఉంటుంది అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది. అలాంటి సర్టిఫికెట్లను కూడా ఈరోజు వెనక్కి పాడేసి కొత్తగా వెరిఫికేషన్ చేసి పర్సెంటేజ్లను దూరం చేసి వారి సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి దివ్యాంగులు ఏజ్ పెరిగే కొద్దీ వారి వికలత్వం పెరుగుతుందే కానీ దివ్యాంగులకు మరి కొత్తగా ఏమి రాదు. కాబట్టి వాళ్ళ పర్సెంటేజీలు కూడా అలాగే ఉంచి 60 సంవత్సరాలు ఉన్న దివ్యాంగులకు యథావిధిగా మామూలుగా దివ్యాంగులలోనే చేస్తూ వాళ్ళకు 6000 పెన్షన్ ఇవ్వాలని మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. అది ఏంటంటే ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకుంటామని, అంటే దివ్యాంగులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకుంటాము, వారి పింఛన్లు మళ్ళీ యథావిధిగా చేస్తాము అని చెప్పడం కాదు, వారికి న్యాయబద్ధంగా చేసే విధానంగా రాతపూర్వకంగా వాళ్ళ నోటీసులు రద్దు చేస్తూ పర్సెంటేజ్లు తగ్గిస్తూ అవి పాత సర్టిఫికెట్లు ఎలా ఉన్నాయి అదే విధంగా మారుస్తూ వాటినన్నిటిని పునరుద్ధరించాలని మా సంఘం తరఫున మా సంఘాల ఐక్యవేదిన ఈ నెల 25వ తారీఖున కర్నూలు కలెక్టరేట్ ధర్నా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ల ఏరివేత అన్నటువంటి ఒక ఈ యొక్క అంశంతో నిజమైనటువంటి అర్హత కలిగిన దివ్యాంగుల యొక్క పెన్షన్లు తీయడం అన్నటువంటిది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులను చాలా వరకు కలవరపరిచింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు చేసినటువంటి తప్పిదాలు అయితేనేమి, మెడికల్ పరంగా ఉన్నటువంటి వైద్య ధృవీకరణ పత్రాల్లో అయితేనేమి చాలా వరకు ఈ యొక్క అవకతవకల వల్లనే, సరైనటువంటి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే ఈరోజు చాలా మంది దివ్యాంగులు అర్హులైన వాళ్ళు అయినప్పటికీ పెన్షన్లు కోల్పోయారు. అలాగే తీవ్ర వైకల్యం కలిగినటువంటి వారి యొక్క పర్సెంటేజ్ కూడా తగ్గిపోవడానికి కూడా ఈ యొక్క వైద్యాధికారులు, మరి వైకల్యం అన్నటువంటిది 35 సంవత్సరాలు పైబడిన వ్యక్తికి పెరుగుతుందే తప్ప అతనికి తగ్గే అవకాశాలు లేవు. మరి ఈ రోజు చాలా మంది దివ్యాంగులకు సంబంధించి తీవ్ర వైకల్యం ఉన్నప్పటికీ వారికి గత సదరం సర్టిఫికేట్లలో 95% ఉంటే ఇప్పుడు కేవలం 40-50%లతో సరిపెట్టారంటే రేపు రాబోయే కాలంలో మాకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, రాయితీలు కానీ, ప్రభుత్వం సంబంధించినటువంటి ఇతర సంక్షేమ పథకాల్లో కానీ మాకు గండి కొట్టేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ దివ్యాంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఈ కర్నూలు వేదికగా కర్నూలు మరియు నంద్యాల జిల్లాల యొక్క దివ్యాంగుల నాయకులందరూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ముక్తఖండంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం అన్నటువంటి పెద్దలు ఇకనైనా మేల్కొని దివ్యాంగుల జోలికి వస్తే రాబోయే కాలంలో మేము సింహగర్జనాన్ని పెట్టి గత ప్రభుత్వ పాలకులను గద్దెదించినట్లే నేడు అవసరమైతే మా గొంతుగా వినిపించి నేటి బాధాకరము. ఉన్న పర్సెంటేజ్ని తగ్గించడం బాధాకరము. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని దివ్యాంగుల అన్యాయం జరగకుండా చూడవలసినదిగా మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 1,08,000 మంది వికలాంగుల పెన్షన్ తొలగించడం చాలా దుర్మార్గమైన చర్య. డాక్టర్ల వెరిఫికేషన్ సక్రమంగా జరగనందుకు ఇది పెద్ద కారణం. ఇది కాబట్టి డాక్టర్లు సదరం సర్టిఫికేట్లు గతంలో ఇచ్చిన డాక్టర్లు 80, 85, 90 ఉంటాయి కదా. ఇప్పుడు రీసెంట్ గా డాక్టర్లు వెరిఫికేషన్ ప్రేమతో వాళ్ళకు అవలోపం వలన వాళ్ళకు ఇప్పుడు దాదాపుగా డాక్టర్ సర్టిఫికేట్ 80% ఉండేవి 40-50% వాళ్ళు కుదిరడం జరిగినది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని ఎవరు డాక్టర్ సర్టిఫికేట్ వాళ్ళకు అలాగే ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కర్నూలు నగరంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం కారణం ఏంటంటే, ప్రభుత్వం చేసిన ఒక ముఖ్యమైన తప్పు ఏంటంటే వికలాంగులను వికలాంగులుగా గుర్తించకుండా దురుద్దేశంతో వారి పింఛన్లు తొలగివేసే వేరే దానికి వాడుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం అని మేము భావిస్తున్నాం. కనుక ఈ ఉద్దేశాన్ని మార్చుకొని వికలాంగులకు రావాల్సిన ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు క్షుణ్ణంగా గమనించి వికలాంగులను యథావిధిగా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ చేర్చి వారికి సరైన న్యాయం జరిగించి వారి లోపాలని కప్పిపుచ్చుకోకుండా వారికి సరైన న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ రాష్ట్రమంతా ఉద్యమాలతో రేపు జరగబోయే 23, 24, 25 తేదీలలో ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని చేపట్టడానికి కాలాచరణ నిర్వహించినాము. కనుక దీనికంతటికి కూటమి ప్రభుత్వం ఒక లెక్క చెప్పుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. కర్నూలు నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఆస్మిత రగ్బీ లీగ్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొనగా అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా ఆస్మిత రగ్బీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఏ దేశంలో అయితే మహిళలు అభివృద్ధి చెందుతారో ఆ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుందన్నారు. స్త్రీలకు ఎక్కడైతే గౌరవం ఇస్తారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.
మహిళలు ప్రాతినిధ్యం వహించే శాఖలో అవినీతి చోటు చేసుకోదన్నారు. మహిళలకు ఆత్మరక్షణ ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిస్తే విజయం తప్పకుండా సాధిస్తారని డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో పాల్గొంటే ఉబాకాయం లాంటి జబ్బులు రావని, అదేవిధంగా ఒంటరితనానికి లోను కారన్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, సుధీర్, చిన్న, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ ఒకటి స్టేట్ జరుగుతుంది. చూడమ్మా రెడీ ఓకే అట్లే ఉండండి రెడీ అట్లే ఉండండి ఓకే రెడీ స్మైల్ ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు కంటే మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ. అటువంటి తక్కువ అరుదైన వ్యక్తి మనకు ఎల్లవేళల సందర్భంగా మీ అందరికీ మెడల్ చేసి ఒక మహోన్నతమైన పర్వదినంగా భావించవచ్చు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వము ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవడంలో అస్మిత అసోసియేషన్ తరఫున రగ్బీ గేమ్ను అన్ని జిల్లాల నుంచి పిలిపించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మధ్యన పోటీలు నిర్వహించి వాళ్ళకు మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగవలసిన విషయము. ఏ దేశంలో అయితే స్త్రీలు అభివృద్ధి చెందుతారో ఆ దేశము టాప్లో ఉంటుంది ప్రపంచంలో. ఈరోజు ఇక్కడ చూస్తే ఇంతమంది అమ్మాయిలు ఈ ఆట ఆడి గెలిచడానికి వచ్చి మెడల్స్, సర్టిఫికెట్స్ తీసుకోవడం అనేది చాలా గర్వించాల్సిన విషయము. ఎందుకంటే జెండర్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. స్త్రీలు మన దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చదువులో కూడా చాలా రాణిస్తున్నారు. ఏ శాఖలలో అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా స్త్రీలు ఉంటారో, కలెక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, అక్కడ కరప్షన్ కూడా తక్కువనే ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటారు. స్త్రీ శక్తిని ఉపయోగించుకోవడంలో సఫలం కావాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఆత్మరక్షణ అనేది అమ్మాయిలకు చాలా అవసరము. ఎవరైతే డాషింగ్గా, డైనమిక్గా, కరేజియస్గా, కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళు లైఫ్లో ముందుకు పోగలరు. ఆట ఆడేటప్పుడు కూడా విజయంపై కన్నా ఆటలో ఆడడంలో కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంటు. ఆ ఆటలో 100% వాళ్ళు నిమగ్నమైనారంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, ప్రయత్నం నీది ఫలితం నాది అని. కాబట్టి ఇక్కడ ప్రయత్నం అంటే పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అసెట్. ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేటరీ సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ పార్టిసిపేషన్, ఆ ఎక్సర్సైజ్ అనేవి వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి, భవిష్యత్తు బాటలు ఇస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ఊబకాయము, తర్వాత ఒంటరితనం ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా చెడు అలవాట్లకు లోనవుతారు. అలా కాకుండా నలుగురిలో కలిసి, నలుగురితో ఆటలాడి, నలుగురితో స్నేహంగా ఉంటూ 4 విధాలుగా అభివృద్ధి చెందేది కేవలం స్పోర్ట్స్లోనే. ఇక్కడ కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది స్పోర్ట్స్ అనేవి. ప్యూర్ మెరిట్ ఓరియంటెడ్గా ఉంటాయి స్పోర్ట్స్. ఇండివిజువల్ గేమ్స్ అయినా, టీమ్ గేమ్స్ అయినా కానీ పిల్లల్లో ఈ ఉత్సాహము, ఉద్రేకం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. రగ్బీలో ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఇప్పుడే మన సుధీర్ బాబు చెప్పాడు. చాలా శుభ పరిణామం అది. అందులో కర్నూలులో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, సుంకన్న గారి ఆధ్వర్యంలో ఇటువంటి గేమ్స్, స్పోర్ట్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి అభివృద్ధికి ఒక నిదర్శనము. ఈ పిల్లలంతా ఆడపిల్లలు చాలామంది ఒక సముద్రంలాగా వచ్చినారు. ఈరోజు ఉప్పెనలాగా అమ్మాయిల్ని ఇంతమందిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ డెవలప్మెంటే మన సొసైటీ డెవలప్మెంట్కు తార్కాణమని నేను భావిస్తూ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. స్థానిక బుధవారపేట 15వ వార్డు నందు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవడం లేదని సిపిఎం పార్టీగా నిర్వహించిన పర్యటనలో భాగంగా
శ్మశానాన్ని పరిశీలించారు. సిపిఎం పార్టీ నాయకులు ఆర్ చంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామకృష్ణ, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఆర్ కృష్ణ, సిపిఎం కమిటీ సభ్యురాలు బంగి పద్మ మాట్లాడారు. హిందూ శ్మశాన వాటిక కలెక్టర్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వం కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు 70 లక్షలు శాంక్షన్ చేసి అభివృద్ధి చేశామని శిలాఫలకం మాత్రం వేశారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అభివృద్ధి అయిందో లేదో. శ్మశాన వాటికలు కంప చెట్లు పెరిగి దారి కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బి మధ్యలిటి, ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బుధవారపేటలోని హిందూ శ్మశాన వాటిక కర్నూలులోనే పెద్దది. అయితే ఈ శ్మశాన వాటికకు గతంలో సంవత్సరం కిందట 70 లక్షలు శాంక్షన్ అయినా ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. అలాగే మట్టి కార్యక్రమానికి వస్తే భయభ్రాంతులకు గురవుతున్నారు జనాలు. ఇక్కడే తాగడము, ఇక్కడే ఉండడము, మహిళలు అయితే భయపడతా ఉన్నారు. ఇంకా పూజకు రావాలంటే ఒంటరిగా రాలేని పరిస్థితిలో ఈరోజు జనం ఉండిపోయినారు. ఎందుకంటే కంప చెట్లు అనేటివి అవి విపరీతంగా పెరిగిపోయినాయి. లేకపోతే జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనకాడమని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ గోడ ఏదైతే ఉందో రక్షణ గోడ, దాన్ని ఇంకా కొంచెం ఎత్తు పెంచాలి. అలాగే ఇక్కడ ఒక కాటి కాపర్ని కూడా ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఏదైతే ఇబ్బందో ఇవన్నీ తీసేసి ఖచ్చితంగా ఆ రక్షణ కూడా ఇంకా కొంచెము ఎత్తుగా లేపాలా. ఎందుకంటే రేపు అందరూ వస్తే కూడా లోపల నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చి ఈ గోరీలు కూడా కొట్టకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలించి దీన్ని కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టినాం కాబట్టి దీన్ని పరిశీలించి దీన్ని త్వరలో పరిష్కారం చేయాలి. లేదంటే దీన్ని ఖచ్చితంగా మనం ఇంకా విస్తృతం కూడా ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి కోరుతూ. కర్నూలు పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. దేశ స్థాయిలో కర్నూలు జిల్లాకు పేరు తీసుకుని వచ్చిన దామోదర సంజీవయ్యకు కర్నూలు జిల్లాకు పేరు పెట్టాలని బహుజన సంఘాల నాయకులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరారు. దామోదరం సంజీవయ్య ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు. కర్నూలుకు వెంటనే దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నక్కలమిట్ట శ్రీనివాసరావు, దామోదరం రాధాకృష్ణ, జేవి కృష్ణయ్య, రంగస్వామి, రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే మీరు చాందకల 3 ఉన్నాయి అలా కనిపిస్తుంది. దామోదరము సంజీవయ్య గారి ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు. దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల అత్యున్నత స్థాయికి చేరిపి మరి ఏఐసిసి అధ్యక్షుడుగాను, కేంద్ర మంత్రిగాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు. ఈరోజు కూడా పెద్దపాడికి పోతే ఒక చిన్న ఊరి గుడిసె, మరి తాటాకులేసిన ఇల్లు ఉంది. అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో స్వచ్ఛత, నిబద్ధత, ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని మేము ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 29, 30వ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఏ పేర్లు పెట్టాలంటే, నియమించాలంటేనే కార్యక్రమం జరుగుతుంది. ఆ కమిటీకి 29, 30 వరకు మేము ఈ యొక్క
కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. అక్రమంగా అన్యాయంగా తొలగించిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని, వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అర్హులైన వారందరికీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేవనకొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు వికలాంగుల ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ పాల్గొని మద్దతు తెలియజేశారు. 100% అర్హులైనటువంటి పింఛన్లు తొలగింపు ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మీరు ఆక్రోషంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మేము ప్రజా సంఘాలుగా ప్రత్యేకించి సిపిఎం పార్టీగా మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. మీకు పింఛన్లు వచ్చే వరకు మీరు చేసేటువంటి ఆందోళనలో మేము సంఘీభావంగా వెనక ఉంటామని చెప్పేసి ముందుగా తెలియజేస్తూ, మరి తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో చాలా అన్యాయంగా ఉంది. మామూలుగా ఒక పర్సన్ని తొలగింపు చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని డాక్టర్ పిలిచి దాన్ని ఎంత శాతం ఉందని చెప్పేసి పరీక్షించి ఆ శాతాన్ని రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మనకి ఇచ్చినటువంటి సదరన్ క్యాంప్లో ఇప్పుడు మనకు రెండోసారి వెరిఫికేషన్లో ఇచ్చినటువంటి దానికి మొదట్లో మనకు ఉన్నదానికి ఏమాత్రం ఈరోజు సంబంధం లేకుండా ఉంది. అంటే ఒక 2012, 14, 15 సంవత్సరంలో పూర్తిగా వికలాంగత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తికి 2025కి వచ్చే లోపల వికలాంగత్వం ఎట్లా పోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. మన కళ్ళెదురు కనపడతా ఉన్నాయి, 2 కాళ్ళు కూడా పనిచేయవు. అట్లే పుట్టుకతో మూగా చెవిటి ఉంటారు. వీళ్ళకు మరి వాళ్ళకి ఎట్లా శాతం తగ్గుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. నేను ఒకసారి మొన్న అడిగిన ఒక ఆయన ఉన్నాడు, అలా పుట్టుకతోనే మూగా చెవిటి, మరి పింఛను ఎట్లా తీసేస్తారో అర్థం కాని పరిస్థితి. అంటే మరి మాటలు వచ్చినా ఏమన్నా అది తెలిసిందా డాక్టర్లకు బుద్ధి లేకుండా ఉండాలా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి పెట్టిండాలా? ఈ రెండే కారణాలు. చేసే ఎవరైతే డాక్టరు వికలాంగులకు మరి పర్సెంటేజ్ శాతం ఇస్తాడు, వికలాంగత్వ శాతం ఇస్తాడో ఆ శాతం ఇచ్చే డాక్టర్కి తెలియన లేకుండా డాక్టర్గా ఆయన మరి ఉత్తీర్ణత లేకోకుండా డాక్టర్ అనర్హుడుగానే ఉండాలి. ప్రభుత్వం ఒత్తిడి చేసింది. అలా ఈ రెండు జరిగితేనే తప్పనిస్తే మనకు ఎట్లాంటి మరి పోవడానికి అవకాశం లేదు. చాలా అన్యాయం ఇది. మీరు డబ్బులు మిగిల్చుకుంటే చాలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు డబ్బులు కావాలా, డబ్బులు మిగిల్చుకొని ఇతరత్ర సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవాలనుకుంటే వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నాం. విశాఖపట్నంలో ఒక ఎకరా ₹1 కాగ్నిజెంట్ అని చెప్పేసి ఒక అమెరికా కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పావు. మనకిస్తారా? ఒక ఎకరా ₹1 అంట. ఎంత అన్యాయం ఇది! కార్పొరేట్ సంస్థలకి చాలా కారు చౌకగా ₹1 ఒక ఎకరాకి ఇచ్చి వేల ఎకరాలకు భూములు కట్టి మనము కేవలం పింఛన్ మీద ఆధారపడి మన బతుకంతా పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మనకు మరి ఈరోజు పింఛన్లు కట్ చేస్తే ఏ పద్ధతిలో న్యాయమో ఈరోజు అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని రాజకీయాలకు తీసుకొని కొంతమంది అధికార పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే లేదు మళ్ళీ ఒకసారి చూడండి అని చెప్తున్నారు. తీసేయడమే తప్పు. 100% వికలాంగత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తికి మీరు పింఛన్ తీసేయడమే, శాతం తగ్గించడమే తప్పు. ಮತ್ತೆ నీ వెరిఫికేషన్ అంట. బుద్ధి లేని అసలు ఇవన్నంతా మతిమాలిన బుద్ధి లేని అసలు ఇవన్నీ ప్రభుత్వము. ఎవరి మీద నీ డబ్బులు తగ్గించుకోవాలంటే ఇంకో చోట తగ్గించుకోవచ్చు. వాళ్ళు శారీరకంగా వికలాంగత్వం, మానసికంగా వికలాంగత్వం, వేరే పని చేసుకోలేరు.